నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. ఇది బ్యాచిలర్ రైస్ అని కూడా చెప్పొచ్చు. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: కారం, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, గార్లిక్ ముక్కలు ఒక 7-8. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నూనె కాగాక అందులో ఆవాలు, జీలకర్రను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపును, కావలసినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గార్లిక్ ముక్కలు మరియు కారం పొడి దంచి పెట్టుకొని వీటిలో ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఈ ఉల్లిపాయలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు చాలా మంచి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వీటిలో కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోను అన్నాన్ని సర్వింగ్ చేసుకోవాలండి. దీన్ని ఇలాగే తినొచ్చు, లేకపోతే రాయితాతో కూడా తినొచ్చండి. ఈ కమ్మనైన గార్లిక్ రైస్ రెడీ అయ్యింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.